ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ పాలకుడు వచ్చినా ఎన్నికల్లో కొత్త కొత్త హామీలు ఇస్తూ ఉంటే మాకేమైనా ఉంటాయా అనే ఆశలు చిగురిస్తున్నాయని అవన్నీ కళలుగానే మిగిలిపోతున్నాయని రామోజీ వర్గం మాల మహానాడు జాతీయ మరియు రాష్ట్ర అధ్యక్షులు ఇమానియేలు వినోద్ కుమార్లు పేర్కొన్నారు. నా పేరు రామోజీ ఇమానియేల్, రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపకుని, అలాగే నేషనల్ ప్రెసిడెంట్ను జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. నా రాష్ట్ర కమిటీ వాళ్ళకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రాష్ట్ర మాల మహానాడు స్థాపించినప్పటి నుండి నాకు అనేక విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఉద్యమానికి వీళ్ళ సహకారం నాకు చాలా ఉంది. వాళ్ళ సహకారంతోనే ఈరోజు నేను నేషనల్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. ఎందుకంటే ఈ మాల మహానాడులో చేరినాక ఈ ఉద్యమం నాకు చాలా నేర్చుకునే, నేను చాలా స్ఫూర్తిని కూడా నిచ్చింది. అనేక కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు ఇవన్నీ జరిగినాయి నా జీవితంలో. ఫస్ట్ నేను జిల్లా సెక్రటరీ కానుంటి జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, రాష్ట్ర అధ్యక్షునిగా, ఈరోజు జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడినాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏవైతే విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని అనే ఉద్దేశంతో కడప ఉక్కు సీమ హక్కు అనే నినాదం మీద నేను ఎన్నో పోరాటాలు చేసిన, దీక్షలు చేసిన, ధర్నాలు చేసినాము. అనేక సార్లు అరెస్టు కూడా కావడం జరిగింది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతిసారి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త ఆశలు చిగురి చెప్తారు వాళ్ళు. అయ్యా మేము వచ్చే మీకు స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తాము, మేము వచ్చే ఫ్యాక్టరీలు కడతాము, ఇవన్నీ చెప్పడమే కానీ ఎక్కడ ఇది ఆచరణలో సాధ్యం కాలే. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఆ టైంలో ఇంతకుముందు గతంలో 2019కు ముందు ఏం చెప్పినాడు, నేను అధికారంలోకి వస్తానే స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తానని చెప్పి ఒకటి మైలవరం మండలంలో ఒకటి స్టీల్ ప్లాంట్ పునాది వేసినాడు. ప్రజాధనం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అక్కడ. అంతలేక ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు అయితేనే ఆయన ఓడిపోవడం జరిగింది. అక్కడ నిలబడిపోయింది. అక్కడ వేల ఎకరాలు ప్రభుత్వ భూమి అది దుర్వినియోగం అయిపోయింది, ఎవరికి ప్రజలకు చెందకుండా. రెండోది, జగన్మోహన్ రెడ్డి వచ్చిన 2019లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోకి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా సున్నపురాలపల్లె వద్ద స్టీల్ ప్లాంట్ కట్టానని అక్కడ 13,000 భూమి తీసుకున్నాడు. అక్కడ కూడా పునాది వేసినాడు. ప్రజాధనం వృధా అయింది తప్ప ఎక్కడ ఫ్యాక్టరీలు మూగాలేదు. నిరుద్యోగుల ఆశలన్నీ గల్లంతైపోయినాయి. మరి ఇప్పుడు వచ్చినాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ కొత్త నాటకాలు, కొత్త ఏదేదో అవి వేసి వచ్చినాడు. ఇప్పుడు కూడా ఆశలు పెట్టుకున్నారు నిరుద్యోగులు, ఇప్పుడన్నా స్టీల్ ప్లాంట్ ఓపెన్ అవుతుందేమో అని. కానీ ఇంతవరకు అయితే దాని మీద ఎటువంటి మాటలు మాట్లాడలేదు. ఆయన అసెంబ్లీలో ఒక్కటే మాట చెప్పినాడు, ఈ బడ్జెట్ చూస్తుంటే నాకు భయం అవుతుంది అని. అంటే ముందుగా భయం లేదు ఆయనకు అనేది. ఇలాంటి దాంట్లో మీద మేము ఇంకా పోరాడతాము. నిరుద్యోగస్తుల విషయంలో కానీ, అలాగే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఉంటారో వాళ్ళ అభ్యున్నతి కోసమై మేము పాటుపడతాము. అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి నెల పౌరహక్కుల దినోత్సవం జరపాలా అనేది మా కాన్సెప్ట్. అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతున్నాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించినాడు. ఎందుకంటే పల్లెలలో చాలా బలహీన పడిపోతున్నారు. SC/ST యాక్ట్ అంటే తెలియదు వాళ్ళకు, ఈ చట్టాల మీద అవగాహన లేదు, పెత్తందారుల చేతిలో బలైపోతున్నారు. దాని మీద కూడా మేము ఉద్యమిస్తాము. అలాగే ఇంకా నూతన కమిటీని ఇంకా ఎన్నుకొని ఇంకా నాతోటి ఈ యొక్క వీరుల్లో ఎవరైతే ఉండారో వీళ్ళందరినీ కలుపుకొని ఇంకా కొంతమందిని చేర్చుకొని ఈ ఉద్యమాలకు బలోపేతం చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమై ఇంకా పాటుపడతాను, ఇంకా కృషి చేస్తాను. నిరుద్యోగుల విషయంలో స్టీల్ ప్లాంట్, కడప ఉక్కు సీమ హక్కు నిదానం మీద అనేక పోరాటాలకు కూడా మేము సిద్ధమవుతాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా రాష్ట్ర కమిటీకి, దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ జై